Hi, this is Tarun. I'm from Hyderabad. I completed my graduation from Mallardi Institute of Technology, passed out in 2023. So basically ఏమైందంటే నేను కాలేజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, బట్ కోడింగ్ రౌండ్లో రిజెక్ట్ అయ్యాను. ప్రాబ్లం ఏంటంటే కోడింగ్ సరిగ్గా వచ్చేది కాదు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకున్నాను. మా ఫ్రెండ్ ఒక అతను 10,000 కోడర్స్ అనే ఇన్స్టిట్యూట్లో చేశాడు. సో అతను రిఫర్ చేశాడు. ఎట్లా అంటే 10,000 కోడర్స్ ఇట్లా ఉంటుంది, సపోర్ట్ ట్రైనర్స్ ఉంటారు, వీళ్ళందరి వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది, మంచిగా జాబ్ ప్లేస్మెంట్ క్విక్గా వస్తుంది అని రిఫర్ చేశాడు. సో దాని తర్వాత నేను 10,000 కోడర్స్లో జాయిన్ అయ్యాను. వేరే ఇన్స్టిట్యూషన్కి 10,000 కోడర్స్కి డిఫరెన్స్ ఏముంటుందంటే మన దగ్గర ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉంటారు. ప్రోగ్రామ్ మేనేజర్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎట్లా అంటే ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చింది, ఎట్లుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అని ప్రతి దగ్గర పోయి అడుగుతారు. ఏమైనా ఇష్యూ ఉంటే వెంటనే రిసాల్వ్ చేస్తారు. సో దిస్ ఈజ్ మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇంకా మన 10,000 కోడర్స్లో ప్లేస్మెంట్ సపోర్ట్ అంటే వాళ్ళు మనది క్లియర్ అయిపోయిన తర్వాత మాకు ప్లేస్మెంట్ టీమ్కి పంపిస్తారు. ప్లేస్మెంట్ టీంలో ఎక్కడున్నావు, నువ్వు ఎంతవరకు ఉంది, ప్లేస్మెంట్స్ ఏవేవి కావాలి, ఏమన్నా అటెండ్ అయ్యావా, ఇంకా ఏమేమి చేయాలి, ఒకవేళ జాబ్ క్రాక్ చేయడానికి ఏమేమి చేయాలి, లైక్ కమ్యూనికేషన్ ఏమేమి అవసరమో అవన్నీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, నువ్వు ఇది చెప్తే ఇట్లా ఉంటుంది. వాళ్ళు మెయిన్ నాకు తెలిసి 10,000 కోడర్స్లో ప్లేస్మెంట్ టీమ్ మెయిన్. నా లైఫ్లో 10,000 కోడర్స్ ఎలాంటి రోల్ ప్లే చేసిందంటే బేసికల్లీ నాకు అంత ఐడియా లేకుంటుండే ఎట్లా జాబ్ కొట్టాలి, ఎట్లా కోడింగ్ పర్స్పెక్టివ్ మీద ఆలోచించాలి, ఎట్లా ఒక ప్రాబ్లమ్ని అప్రోచ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఏం నేర్పిస్తారంటే నువ్వు జస్ట్ థియరటికల్ మీదనే పట్టుకోకుండా ఒక ప్రాబ్లమ్ని ఎట్లా అప్రోచ్ చేయాలి, డిఫరెంట్ పిఓవిస్లో ఎట్లా అప్రోచ్ చేయాలో నేర్పిస్తారు వీళ్ళు. దీనివల్ల మనకి ఏమొస్తుందంటే అసలు నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. బిఫోర్ 10,000 కోడర్స్ నాకేమంత ఐడియా లేకుంటుండే, యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు జస్ట్ థియరిటికల్గా సబ్జెక్ట్ ఒక్కటే చెప్పకుండా వాళ్ళు మిగతావన్నీ చెప్తారు. లైక్ యాప్టిట్యూడ్, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఏమేమి కావాలి, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా అంటే ప్రతి బేసిక్ నుంచి మొత్తం అడ్వాన్స్డ్ వరకు చెప్తారు. ఇంటర్వ్యూ మ్యాక్సిమమ్ క్రాక్ చేస్తారు. వీళ్ళు మనకి కమ్యూనికేషన్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మన కాన్ఫిడెన్స్ మస్తు బూస్ట్ అవుతాయి. కొన్ని థింగ్స్ అరేంజ్ చేస్తారు. సో దానివల్ల ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే 3 ప్రాజెక్ట్స్ చేశాను. ఫస్ట్ ఇది HTML, దాని తర్వాత జావాస్క్రిప్ట్, ఇంకా రియాక్ట్ చేసి, ఇంకోటి నేను ఏం చేశానంటే అడిషనల్గా నోట్ చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసం చేశాను. మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన 10,000 కోడర్స్ జర్నీలో. ఎట్లా అంటే మన మార్క్స్ ఎట్లా తీసుకుంటారు అంటే రియల్ ఇంటర్వ్యూ కంటే కొంచెం మంచిగా తీసుకుంటారు, లైక్ హార్డ్గా తీసుకుంటారు. మనకి దీనివల్ల ఏం యూజ్ అవుతుంది అంటే డైరెక్ట్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమంత ప్రెజర్ అనిపించదు మన మీద. లైక్ సింపుల్గా వెళ్ళేస్తాం, ఆన్సర్ చెప్పేసి వస్తాం, అంతే సింపుల్గా అయిపోతుంది. వన్స్ మనం మార్క్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత లైక్ HTML ప్రతి సబ్జెక్ట్కి ఒక మార్క్ ఉంటుంది. HTML మార్క్, దాని తర్వాత JS మార్క్, దాని తర్వాత రియాక్ట్ మార్క్. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత మనకు ఒక ఓవరాల్ మార్క్ అనే మెయిన్ మార్క్ ఉంటుంది. సో ఒకసారి అది క్లియర్ చేసిన తర్వాత మనకి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లో పూజ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే నీకు సూటబుల్ జాబ్ రోల్ ఏది ఉందంటే వాళ్ళని అడుగుతారు, ఏ రోల్ మీద వెళ్తావు, మీకు సూటబుల్ జాబ్ రోల్ ఉంటే వాళ్ళు పంపిస్తారు. ఎన్ని ఇంటర్వ్యూస్ కావాలంటే అన్ని అటెండ్ అవ్వచ్చు మీరు. వీళ్ళేమి చూడరు వీళ్ళనే పంపించాలని, ప్రతి దానికి పుష్ చేస్తూనే ఉంటారు. ప్లేస్మెంట్కి మనకి ఇంటర్వ్యూస్ పంపిస్తూనే ఉంటారు కాబట్టి యూజ్ అవుతుంటారు. నాకు తెలిసి ఒక్కసారి ఓవరాల్ మార్క్ క్లియర్ చేస్తే ప్లేస్మెంట్ వచ్చేసినట్లు మ్యాక్సిమం. సో మార్క్స్ అన్ని క్లియర్ చేశాను. నీకు తర్వాత ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి పుష్ చేశారు నన్ను. సో దాని తర్వాత 5 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. దానిలో 3 సెలెక్ట్ అయ్యాను. సో ఎట్ లాస్ట్ బ్యాక్ఫ్లిప్ట్ కంపెనీలో జాబ్ సెలెక్ట్ అయ్యాను ఫర్ రియాక్ట్ డెవలపర్ రోల్ విత్ 4 LPA ప్యాకేజ్. థ్యాంక్ యూ 10,000 కోడర్స్.